ఉషోదయపు మృదువైన కాంతిలో పచ్చని అడవి లోతుల్లో రాణి అనే తల్లికోతి తన బిడ్డ చిన్నుతో ఆనందంగా ఆడుకుంది. అవి కొమ్మలపై ఊగుతూ పండ్లను ముక్కుతూ తమ నిశ్శబ్దమైన ఇంటిని ఆనందించాయి. ఒక ఉదయం రంగురంగుల పక్షిని వెంబడిస్తూ చిన్ను అడవి అంచుల వైపు పరుగెత్తాడు. దూరం వెళ్ళవద్దు బంగారం అని రాణి అరవగా పిలిచింది. అదే సమయంలో కొంతమంది మనుషులు చేతిలో జాలలు కర్రలతో చెట్ల వెనుక నుండి బయటికి వస్తున్నారు. అక్కడే ఉన్నారు. ఒక మనిషి అరవాడు, పడేసేయండి, ఆ కోతి పిల్ల బాగా విలువైనదిలే. వారు జాలలు విసురసాగారు. విద్యుత్ వేగంతో రాణి తన బిడ్డను పట్టుకుని ఓ ఎత్తైన చెట్టెక్కింది. మనుషులు వెంటాడుతూ జాలలు కర్రలు విసురుతూనే ఉన్నారు. చెట్టు ఎక్కిన రాణికి రెండు చెట్ల మధ్య ఓ పెద్ద అంతరాన్ని కనిపించింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చిన్నును గట్టిగా పట్టుకుని ఆమె దూకింది. రాణి సురక్షితంగా మరో చెట్టుపై దిగింది. అదే సమయంలో ఓ అటవీ అధికారిని వచ్చి ఈ జంతువులను వదిలేయండి అని గట్టిగా అరిచాడు. మనుషులు భయంతో పారిపోయారు. ఆ రాత్రి నక్షత్రాల కింద చిన్ను మెల్లగా అడిగాడు, అవ్వాళ్లు మళ్ళీ వస్తారా అమ్మా? రాణి చిరునవ్వుతో చెప్పింది, వచ్చినా నేను నిన్ను ఎప్పుడు కాపాడతాను. Part 2 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడేస్ లైక్స్ టార్గెట్ 1000 లైక్స్. వేరంగే కంప్లీట్ చేసేయండి.